రిజెక్షన్ ఇచ్చింది. సో, చాలామంది ఇక్కడ పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకుంటారు. చాలామంది సో, వాళ్ళకైతే ఖచ్చితంగా లాస్ ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ మార్కెట్‌లో ఏదైతే స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్ వచ్చిందో, ఈ జోన్ బ్రేకౌట్ అయింది. బ్రేకౌట్ అయిన తర్వాత ఒక రిజెక్షన్ ఇచ్చింది. ఎప్పుడైతే మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్‌లో మనకు ఒక రిజెక్షన్ ఇస్తదో, దాని క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఆ రిజెక్షన్‌ని ఇచ్చేస్తూ మార్కెట్ ఫాలో అవుద్దని అర్థం. సో, దాన్ని బేస్ చేసుకొని చాలామంది ఎంట్రీ తీసుకుంటారు. నేను కూడా ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను ఫ్రెండ్స్. సో, ఇక్కడ నేను పుట్ ఆప్షనే తీసుకున్నాను. నా స్టాప్ లాస్ అయితే ఈరోజు ట్రిగ్గర్ అయింది. సో, చూసారా స్టాప్ లాస్ అనేది నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్‌లోనే నా స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అయిందనమాట. దాని తర్వాత మార్కెట్ అనేది ఒక బిగ్ బౌన్స్ అయింది. మళ్ళీ ఇక్కడ ఏదైతే ఒక రిజెక్షన్ ఇచ్చిందో, ఆ రిజెక్షన్‌కి మార్కెట్ బ్రేకౌట్ అయిందనమాట. సో, ఈరోజైతే మల్టిపుల్ ట్రాప్స్ జరిగాయి ఫ్రెండ్స్. సో, ఇక్కడ ఇక్కడేమైంది, ఇక్కడ ఏదైతే ఒక రిజెక్షన్ ఇచ్చిందో, ఆ జోన్ బ్రేకౌట్ అయ్యి మళ్ళీ ఇక్కడ క్లోజ్ అయిందనమాట. సో, ఇక్కడ ఎప్పుడైతే క్లోజ్ అయిందో, నేను ఇక్కడ మళ్ళీ ఎంట్రీ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మళ్ళీ నాకు స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది. సో, 2 ట్రేడ్స్ తీసుకున్నాను. 2 ట్రేడ్స్ కూడా నా స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అయింది. దాని తర్వాత నెక్స్ట్ మార్కెట్‌లో ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు.